ఖైరతాబాద్ గణేష్ ఎంత ప్రసిద్ధో విజయవాడలో డూండి గణేష్ సేవా సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న 72 అడుగుల మట్టి వినాయక విగ్రహం అంటే ప్రసిద్ధి చెందింది. ఇక భవానీపురంలో ఏడాది కూడా మట్టి గణనాథుని విగ్రహం తయారీ ముగింపు దశకు చేరుకుంది. గత ఏడాది విజయవాడ వరదలతో ముంచెత్తినప్పటికీ 11 రోజుల పాటు వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించామని చెబుతున్న నిర్వాహకులు, డూండి సేవా సమితి అధ్యక్షులు రాకేష్ తో మా ఏపీ బ్యూరో చీఫ్ క్రాంతి ఫేస్ టు ఫేస్. గణేశుడికి ధీటుగా ఏపీలో కూడా ప్రతి ఏటా అదే స్థాయిలో గణనాథుడిని ప్రతిష్ఠించి నవరాత్రులు పూజ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం మనం విజయవాడ విద్యాధపురంలో ఉన్న డూండి గణేష్ దగ్గరికి అయితే వచ్చాము. మట్టితో ప్రత్యేకంగా ఇక్కడ భారీ స్థాయిలో విగ్రహాన్ని అయితే ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు కొన్ని ప్రత్యేకతలు కూడా ఇక్కడ గణేష్ సేవా సమితి నిర్వాహకులు చెప్తున్న పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. ఏంటి ఈ గణేశుడికి ప్రత్యేకత అనేది, ఈ విగ్రహానికి ప్రత్యేకత ఏంటి? ఎందుకంటే గణేశుడు అనగానే అందరూ ఖైరతాబాద్ అని గుర్తు తెచ్చుకుంటారు, కానీ ఇక్కడ డూండి గణేష్ ఏపీలోని అత్యంత ఎత్తైన విగ్రహంగా చెప్పుకోవచ్చు. ఏంటి ప్రత్యేకత? జై గణేష, జై జై గణేష. ఈ 72 అడుగుల మేము ప్రత్యేకంగా మట్టితో తయారు చేస్తున్నామండి. దీనికి దరిదాపుగా డైలీ వచ్చేసి 100 మంది పనిచేస్తున్నారు. మరియు రేపటి నుంచి ఇంకా 50 మంది వర్కర్స్ వస్తున్నారు. అతి అద్భుతంగా చాలా గొప్పగా తయారు చేయడానికి మా కమిటీ వాళ్ళంతా మేము నిర్ణయించుకున్నాము. దీనికి పక్కన వచ్చేసి శివుడు, ఇటు పక్క వచ్చి వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు. ఇది మేము 9 రోజులు ఉత్సవాలు చేయడానికి మా కమిటీ అంతా నిర్ణయించుకున్నాము. రంగురంగులుగా ఈ విగ్రహాన్ని చూడటానికి మీకు 2 కళ్ళు కూడా చాలవు. అయినా ఈ గణనాథుడి తొలి పూజ అంటే చాలా ముఖ్యమండి. ఈ పూజ చేసుకున్న అందరికీ ఆయురాగ్యాలు అన్ని వేళ బాగుంటుంది. మరియు అమరావతి రాష్ట్ర రాజధాని తొందరగా అభివృద్ధి చెందాలని చెప్పి మేము కోరుకున్నాము. జై గణేష, జై జై గణేష. మీరు చెప్పండి, ఏంటి ప్రత్యేకత అంటే ఏం చెప్పుకోవచ్చు? ఎందుకంటే దాదాపు 72 అడుగుల విగ్రహం, అది మట్టితో తయారు చేయడం అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. ఎలా ఇక్కడ ఇంత భారీ స్థాయిలో విగ్రహాన్ని నెలకొల్పుతున్నారు? ఈ వినాయక చవితిని మనం ప్రతి సంవత్సరం లాగానే ఘనంగా నిర్వహించడానికి కమిటీ సభ్యులందరూ కూడా నిర్ణయించుకొని ఇది స్టేజ్ల వారీగా చేస్తూ ఉంటాం. ముందు ఏదైతే భూమి పూజ రోజు పెట్టుకొని షెడ్ వర్క్ మొదలు పెట్టాం. షెడ్ తర్వాత ఒక 40-50 టన్నుల విగ్రహం బరువు ఇది. ఈ బరువు ఉన్నా కూడా భూమిలో లైట్గా వర్షం పడి భూమి మెత్తబడ్డా కూడా ఇబ్బంది లేకుండా కాంక్రీట్ స్ట్రక్చర్ వేస్తాం. కాంక్రీట్ స్ట్రక్చర్ మీద వెల్డింగ్స్తో స్వామివారి యొక్క రూపాన్ని, ఏదైతే రూపం మనం అనుకుంటున్నామో, ఈ సంవత్సరం మనం కార్యసిద్ధి మహాశక్తి గణపతి అని అనుకున్నాం. అలాంటి కార్యసిద్ధి మహాశక్తి గణపతిని, ఆ రూపం ఏదైతే ఉందో కూర్చున్న గణనాథుడు, మీరు ఇంతకుముందు ఎప్పుడు చూసినా పెద్ద వినాయకుడు అంటే రుంచున్న వినాయకుడినే మీరు చూస్తారు. కానీ ఈసారి కూర్చున్న వినాయకుడిని ఏర్పాటు చేశాం. స్వయంగా కైలాసం కొండ మీద నుంచి శివుడు, అదేవిధంగా కన్యకా పరమేశ్వర అమ్మవారు అంటే పార్వతీదేవి రూపం కన్యకా పరమేశ్వర అమ్మవారు, వీరిద్దరు వెంట పెట్టుకొని ఆ మహావినాయకుడే ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని భక్తులందరినీ కూడా ఆశీర్వదించే విధంగా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. ఐరన్ స్ట్రక్చర్ కంప్లీట్ అయిన తర్వాత దానికి 3 లేయర్లుగా మట్టి పని జరుగుతుంది. ఫస్ట్ మామూలు బంకమట్టి, జనపనార, వరి ఇవన్నీ కూడా మిక్సింగ్ చేసి, గడ్డితో పాటు మిక్సింగ్ చేసి దీని అన్నింటి కూడా అల్లటం జరుగుతుంది. దాని మీద బాంబే క్లేని ఫినిషింగ్ ఇచ్చి, ఆ తర్వాత ఒక క్లాత్తో ఫినిషింగ్ ఇచ్చి న్యాచురల్ పెయింట్స్తో రంగులేసి మనం 27వ తారీఖుకి పండగకి రెడీ చేయడానికి బొమ్మను అన్ని విధాలు కూడా సిద్ధం చేసాం. అలాగే గ్రౌండ్లో ఎన్ని లక్షల మంది జనం వచ్చినా క్యూ లైన్స్ కానివ్వండి, వృద్ధులకు సపరేట్ లైన్స్ కానివ్వండి, అదేవిధంగా స్నాక్స్ కౌంటర్లు కానివ్వండి, ఉచితంగా కొంతమంది మజ్జిగ ప్యాకెట్లు ఇవి ఇస్తానికి ప్రిపేర్ అయ్యారు. ఇవన్నీ కూడా యథావిధిగా గ్రౌండ్ స్ట్రక్చర్ చూసుకొని వచ్చిన విఐపి సెట్ నుంచి రావాలి. రేపంతా మంత్రులు, ముఖ్యమంత్రులు వచ్చే అవకాశం ఉంది. వారందరూ వెసులుబాటు ఎటు ఇవ్వాలి, ఎట్నుంచి ఎటు సెక్యూరిటీ రీజన్స్ వల్ల కానీ జనంతో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎలా చేయాలని అన్నీ కూడా పకడ్బందీగా చేస్తూ ఉన్నాం. అంటే ఇంత భారీ స్థాయిలో గణనాథుడిని ఏర్పాటు చేస్తున్నారు, పూజిస్తున్నారు. దానికి ఒక పక్క వరుణుడు కూడా కొంత ఇబ్బందికర వర్షాలు కూడా పడుతున్న పరిస్థితి. ఎలాంటి జాగ్రత్త చర్యలు తీసుకుంటారు? ఈ వర్షం అనేది ఇప్పుడు వినాయకుడు అంటే అందరికీ తెలుసండి. చిన్న వినాయకుడు పెట్టే వినాయకుడి దగ్గర నుంచి బజార్లో మన అపార్ట్మెంట్లో పెట్టే వినాయకుడు కూడా చిన్న చిన్న విఘ్నాలు వస్తూ ఉంటాయి. ఆ విఘ్నాలని ఎదుర్కొన్న వినాయక చవితి చేయగల శక్తి కూడా ఆ వినాయకుడే మనకి ప్రసాదిస్తాడు. అటువంటిది ఏదైతే మనం వినాయకుడిని ఈ సంవత్సరం పెడుతున్నామో, లాస్ట్ ఇయర్ కూడా మనం చూసాం. అంగరంగ వైభవంగా 2 నెలల పాటు పనిచేశాక ఇంకొక వారం రోజులు పండగ ఉందనంగా ఆ రోజు బుడమేర వంతెన కట్ అవటం, దురదృష్టవశాత్తు నీళ్ళన్నీ కూడా 3 అడుగుల లోతు ఇక్కడికి వచ్చి ఉండటం. దాని అయినా కూడా లెక్క చేయకుండా కమిటీ సభ్యులందరితో డిస్కస్ చేసి ఒక 10 అడుగుల వెడల్పుతో చుట్టూ కూడా ఒక బ్రిడ్జిని, వాకోవర్ బ్రిడ్జిని ఏర్పాటు చేసి దీన్ని అత్యధిక పర్యాటక కేంద్రంగా ఆ రోజు తీర్చిదాం. అలాగే ఈరోజు కూడా వర్షం ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ ఇబ్బంది వచ్చింది అనుకున్నా కూడా
దానికి కూడా సమాయత్తమై అవసరమైతే దానికి తగ్గ ఏర్పాట్లు కూడా ప్లాన్ చేసుకొని మొదటి పూజ నుంచి భక్తులకి దేవుడు అందుబాటులో ఉండే విధంగా అన్ని రకాలుగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నామని తెలియజేస్తున్నాను. అంటే ఇంత వ్యయ ప్రయాసాలు ఏర్పాటు చేస్తున్నారు, ఎంతమంది వస్తున్నారు, దానికి తగ్గ ఏర్పాట్లు, ఎన్ని రోజులు ఇక్కడ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, దాంతోపాటు నిమజ్జనానికి సంబంధించి ప్రత్యేక ఏర్పాట్లు ఎలా చేయబోతున్నారు? ఇప్పుడు 27వ తారీఖు పండగ ఉదయం టైం డిసైడ్ అవుద్దండి. పంతులు గారు ఇంకా చెప్తారు. 9:30-10 గంటలకి మంచి ముహూర్తం చూసుకొని మొదటి ప్రథమ పూజ స్వామివారికి కొంతమంది అతిథులతో పూజ ప్రారంభించడం జరిగింది కమిటీ సభ్యులందరిది. అక్కడి నుంచి 11 రోజుల పాటు కార్యక్రమం ఉంచి ఏదైతే తర్వాత ఆదివారం 11 రోజుల పూజలు అందుకున్న వినాయకుడిని ఆదివారం రోజున ఇక్కడ ఒక వేలాది మంది జనానికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి ఏదైతే మన వినాయకుడు నిమజ్జనం మనం ఎక్కడికి కూడా తీసుకెళ్లే విధానం లేదు. కొత్త తరాన్ని 5 సంవత్సరాలు మేము ఏర్పాటు చేసిన ప్రతి సంవత్సరం కూడా ఇక్కడ ఒక కొత్త తరం ఒక ఒరవడిని తీసుకొచ్చాం. ఎక్కడైతే మీరు వినాయకుడిని చూస్తున్నారో ఇక్కడే లోపల నుంచి పంపింగ్ పద్ధతిలో బయట నుంచి ఫైర్ ఇంజన్ ద్వారా వాటర్ కొట్టి అలాగే పైన ఒక చక్రం ఏర్పాటు చేసి అక్కడి నుంచి నవాభిషేకాల ద్వారా వాటర్ని కిందకు వదిలి మనం ఇక్కడే నిమజ్జనం చేసే కార్యక్రమం చేస్తాం. దీనికి వేలాది మందిగా భక్తులందరూ కూడా ప్రాంగణానికి విచ్చేస్తారు. వారందరికీ కూడా అన్ని సదుపాయాలు ఉండే విధంగా ఎక్కడ ఎటువంటి అభ్యంతరం లేకుండా ఎల్ఈడి స్క్రీన్స్, క్యూ లైన్స్ ఇందాక చెప్పినట్టు అదేవిధంగా వృద్ధులకి సపరేట్గా పెట్టి ఎటువంటి సమాచారం ఉన్నా కూడా ఇమీడియట్గా ప్రజలకు తెలియజేసి దీన్ని సమర్థవంతంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే చర్యలు కమిటీ సభ్యులందరం కూడా తీసుకుంటున్నాం. అది మొత్తంగా కూడా 72 అడుగుల గణనాథుడికి సంబంధించి ఇప్పటికీ దాదాపు ఏర్పాట్లు పూర్తయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే గణనాథుడికి ఏవైతే ఫైనల్ ఫినిషింగ్ సంబంధించిన ఏర్పాట్లు ఉన్నాయో అవన్నీ చేసి భక్తులు సందర్శించే విధంగా కూడా ఎక్కడా భక్తులకి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తామని నిర్వాహకులు చెప్తున్నారు. దాంతోపాటు దేవతల్లో తొలి పూజ అందుకునే దేవుడు విఘ్నేశ్వరుడు కాబట్టి అందరూ కూడా వినాయకుడిని దర్శించి స్వామివారి ఆశీస్సులు పొందాలంటూ కూడా కోరుతున్న పరిస్థితి. ఇది ఇక్కడ పరిస్థితి. ఓటు స్టూడియో.